ఫోర్జరీ సంతకాలతో నకిలీ షూరిటీలు తయారు చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నకిలీ షూరిటీల ప్రభుత్వ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లు సృష్టించి వాటిని నిజమైనవిగా కోర్టులో సబ్మిట్ చేశారని, వీటిని ఉపయోగించిన లబ్ధి పొందిన మధ్యవర్తిత్వం వహించిన 17 మందిపై ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలు వెల్లడించారు. నకిలీ డాక్యుమెంట్లతో కోర్టును సైతం నిందితులు మోసం చేశారని తెలిపారు. నకిలీ షూరిటీలను ఉపయోగించి కోర్టు ద్వారా కొందరు నిందితులకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు వాహనాలు, సెల్ ఫోన్ రిలీజ్ కోసం వాడుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన తలమడుగు మండల కొత్తూరు గ్రామానికి చెందిన కాటిపల్లి అభిలాష్ రెడ్డితో పాటు మరో 7గురిని అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి గిరివేణి రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కారోబార్గా పనిచేస్తున్న అభిలాష్ రెడ్డి మధ్యవర్తి సయ్యద్ ఇర్ఫాన్ల పంచాయతీ కార్యదర్శి సంతకాలను నకిలీగా సృష్టించారన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఒక పంచాయత్ సెక్రటరీ దట్ నా సిగ్నేచర్ లేకుండా నా కారోబార్ ఫేక్ సిగ్నేచర్ పెట్టి కొన్ని ష్యూరిటీస్ క్రియేట్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వల్ల అన్ని వెరిఫై చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసి కేసు నమోదైనాయి. దానిలో తెలిసింది ఏంటి అంటే కొంతమంది రెగ్యులర్గా ఆ ఫేక్ ష్యూరిటీస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ఫేక్ ష్యూరిటీస్ పెట్టిన తర్వాత ఎవరైనా జైల్లో ఉన్నారు వాళ్ళకి బయట రిలీజ్ చేపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ బండి రిలీజ్ చేపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఫోన్స్ ఏమైనా కోర్టులో సీజ్ అయిన ప్రాపర్టీస్ రిలీజ్ చేపిస్తున్నారు. ఈ కేసు పర్టికులర్ కేసులో ఒక పర్సన్ ఇర్ఫాన్ ఉన్నారు. ఇతను బ్రోకర్ లాగా యాక్ట్ చేసి ఎవరైనా జైల్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ కోర్టులో ఉంటుంది, వాళ్ళకి ఇతను బ్రోకర్ లాగా యాడ్ చేసి ఈ ఫేక్ ష్యూరిటీస్ ఇప్పిస్తారు. ఆ ఫేక్ ష్యూరిటీస్ తయారు చేసిన పర్సన్ పేరు కట్టిపల్లి అభిలాష్ రెడ్డి. ఇతను కారోబార్, ఇతను ఒక పంచాయత్ సెక్రటరీ దగ్గర పని చేస్తారు. అతను కూడా పట్టుకోవడం జరిగింది. అతను కూడా జైలు పోయారు. ఇది కాకుండా టోటల్ ఈ కేసులో ఇప్పటివరకు 17 మెంబర్స్ అక్యూజ్డ్ అయ్యారు. ఈ వీళ్ళ ఫేక్ ష్యూరిటీ పెట్టిన వల్ల 3-4 జైలు నుంచి బెయిల్లో కూడా బయట వచ్చారు. ఒక పర్సన్ అతను కార్ రిలీజ్ చేయించారు, ఒక పర్సన్ ఫోన్ రిలీజ్ చేయించారు. సో దీంతో ట్రయల్ స్టేజ్లో లాస్ట్లో ఇబ్బంది కూడా రాగలవచ్చు. అందువల్ల మనం పంచాయత్ సెక్రటరీ పిటిషన్ ఇచ్చిన వల్ల మనం కొంచెం ఫాస్ట్గా రియాక్ట్, లోకల్ టూటౌన్ అండ్ లోకల్ డిఎస్పీ ఫాస్ట్గా రియాక్ట్ చేసి వాళ్ళకు పట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఇట్లా ఉండొచ్చు. మనం డిస్ట్రిక్ట్ జడ్జ్ గారికి సార్కి ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది దట్ వాళ్ళకు కూడా వాళ్ళ ఇది వెరిఫై అన్నీ వాళ్ళ ఇన్స్పెక్ట్ చేసి ఏమైనా ఫేక్ ష్యూరిటీస్ ఉన్నాయి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం కూడా ఇప్పటి నుంచి ప్రతి ష్యూరిటీ ఎవరైనా పెడుతున్నారు కొంచెం అంటే ప్రతి చెక్ చేయాలి. వీలు లేదు బట్ స్టిల్ మ్యాక్సిమం మనం ట్రై చేపిస్తాము. ఆ పంచాయత్ సెక్రటరీస్కి కూడా కలెక్టర్ గారికి చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది, అడ్వైస్ దట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అది చూసి మీరు ఆ బ్రోకర్ కాకుండా ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎవ్రీ టైమ్ అ పర్సన్ ఈజ్ కమింగ్ అంటే అది తెలిసిపోతుంది దట్ ఇతను బ్రోకర్ లాగా ఉండొచ్చు. సో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు ష్యూరిటీ ఇస్తే అది కూడా ఎంత వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది అంతా ఇస్తే అట్లా వాళ్ళకి అడ్వైస్ చేయడం కూడా జరిగింది. ఈ జనాలు కూడా మీకు కూడా ఇప్పుడు ఏంటి అంటే మనవి ఏంటి అంటే మీ దృష్టిలో కూడా ఎట్లయినా ఎవరైనా ఫేక్ ష్యూరిటీస్ పెడుతున్నారు, లేకపోతే మీ కోర్టులో ఏమైనా ప్రాపర్టీ డిపాజిట్ అయినాయి అంటే నేను మీకు ఫేక్ ష్యూరిటీ ఇప్పిస్తాను, ఏం కాదు అట్లా చెప్తే అంటే అది తప్పు, అది నేరం, అది కేసు రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ జైలు కూడా పోవాల్సి వస్తుంది. సో దయచేసి ఇట్లయినా నేరం జరుగుతున్నాయంటే మన దృష్టిలో తీసుకొని